నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఎప్పుడో మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పోళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? సనాతన ధర్మం ఏ ఒక్క హిందువు కూడా అలా చెప్పలేదు. సనాతన ధర్మంలో గోవులను దేవతలుగా భావించాలని చెప్పి వివేకానంద స్వామి చెప్పింది. మీరు వెళ్లే మార్గం ప్రాణాలను కాపాడుకోవడానికి, మంచి చెడు ఆలోచించకుండా దొరికిన దాన్ని తిని ప్రయాణం ముందుకు సాగించమని వివేకానంద స్వామి గారు చెప్పారు. అంతేగాని అవసరం లేకుండా తినమని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీ స్వలాభం కోసం చరిత్రను మార్చకండి దయచేసి, ప్లీజ్.